నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ గనక చెల్లిస్తే ఇప్పటి వరకు ఫ్రీ రేషన్ తీసుకుంటున్నారు చాలామంది. వాళ్ళకి ఫ్రీ రేషన్ కట్ అయింది. మీకు సింపుల్ లాజిక్ అన్నమాట. ఏం జరుగుద్ది అంటే ఒకప్పుడు ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఉంది. గ్యాస్ సబ్సిడీ ఏం చెప్పారు? అందరికీ ఇస్తాం. అంటే వాళ్ళ నంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ ఇంకో లింక్ ఏంటిది అంటే కుటుంబంలో గనక 10,00,000 రూపాయలు గనక అందరూ గనక సంపాదిస్తూ ఉంటే వాళ్ళకి గ్యాస్ సబ్సిడీ రాదు. ఇవ్వరు అనమాట. అంటే ఏంది? నువ్వే స్వచ్ఛందంగా మా ఇంట్లో 10,00,000 వస్తుంది పర్ యానమ్ ఇన్‌కమ్ అందరికీ. అప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు సబ్సిడీ పొందటానికి అనర్హుడివి గ్యాస్ సబ్సిడీ. అప్పుడేం జరుగుద్ది? నీకు సబ్సిడీ రాదు. నువ్వు స్వచ్ఛందంగా ఓకే. నువ్వే నాకొద్దు సబ్సిడీ అనంటే ఓకే. లేదు వాళ్ళు సెలెక్ట్ చేసి అయ్యా మీ ఫ్యామిలీలో అందరికీ ఇది ఉంది కాబట్టి మీకు రాదు అని వాళ్ళు చెప్పడం ఒక పద్ధతి. అలానే ఇప్పుడు ఫ్రీ రేషన్ కార్డు ఉంది అందరికి. విలేజెస్‌లో ఎక్కువ శాతం అందరికి ఉంటుంది. వాళ్ళు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. కోట్లలో లక్షల్లో ఇన్‌కమ్ ఉంటుంది. దాన్ని ఎగ్జిబిషన్ తీసుకుంటారు. మళ్ళీ రేషన్ తీసుకుంటారు. అంటే ఏంది? ఏదైతే రేషన్ ద్వారా బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ పొందుతారు. ఇప్పుడు వీళ్ళని ఏమంటారంటే అనర్హులు అంటారు. అంటే ఏంది? అర్హత ఉన్న వాళ్ళకే అవి రూపాయి కిలో బియ్యం రావాలి. ఈ గ్యాస్ సబ్సిడీ పేద వర్గాలకు రావాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలో లేని వాళ్ళకి రావాలి. ఇది అర్హులు. ఏది? ఫ్రీ రేషన్ కార్డుకి అర్హులు. ఏదైతే ఫ్రీ రేషన్ కార్డు అర్హులు ఉన్నారో వాళ్ళకి రాకుండా అనర్హులు కూడా ఇప్పుడు తీసుకుంటారు. వాళ్ళందరినీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏరివేస్తుంది. ఆ ఏరివేత ఏంటిదో చూద్దాం. దీన్ని ఏమంటారంటే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని ఒక పథకం ఉంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అంటే బీద వాళ్ళకి అన్న యోజన అనే పథకం ఉంది. దాంట్లోంచి ఇప్పుడు అనర్హుల్ని గుర్తించడం జరుగుతుంది. అది ఎలా గుర్తిస్తారు? ఏం గుర్తిస్తారో చూద్దాం. అంటే ఏంది? ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను బట్టి ఆహార మంత్రిత్వ శాఖలో ఒక ఐటీ విభాగం ఉంటుంది. ఇప్పుడు ఈ ఐటీ విభాగం ఏం చేస్తుంది? ఎవరైతే ఆదాయ పన్ను చెల్లించకుండా వాళ్ళ యొక్క ఈ పిఎంజీకేఏవై కింద పేద కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తుంది. ఈ ఉచిత రేషన్ ఏదైతే ఉందో 2024 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పాటు మేము ఇస్తాము అని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కేంద్రం. అంటే 5 ఏళ్ల పాటు ఇస్తామని నిర్ణయించడం జరిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సవరించిన అంచనాల ప్రకారము 197 లక్షల కోట్లు వెచ్చించాలి. అయితే 2025-26 సంవత్సరానికి ఏం చేసిర్రు? ఈ మొన్న బడ్జెట్లో 2.03 లక్షల కోట్లకు పెంచారు ఇంకా. అయితే ఈ పెంచింది ఏదైతే ఉందో దేశంలోని ఏదైతే పౌరులు అనుకోండి, ఎవరైతే కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఆ లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతారు. అయితే ఇందులో కొందరు అనర్హులు కూడా ఉన్నారు. అనర్హులు అంటే ఏంది? వాళ్ళు ఫైనాన్షియల్గా మంచిగా ఉండి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉండి వాళ్ళు ఆర్థిక స్తోమత కలిగి ఉన్నట్టు వాళ్ళంతా కూడా వీళ్ళ కిందికి రారు. వాళ్ళని అనర్హులు అంటాం. అర్హులు అనర్హులు. అర్హులు అంటే బీదవారు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని వాళ్ళకి ఇది అర్హత. కానీ ఇన్‌కమ్ ఉండి ఆర్థిక స్తోమత కలిగి ఉండి కూడా వీళ్ళు ఎవరైతే లబ్ధి పొందుతుర్రో వాళ్ళని అనర్హుల కింద అంటారనమాట. ఎవరైతే అనర్హులు ఉన్నారో ఈ అనర్హుల ఏరివేతకి ఇప్పుడు రెడీ అయిపోయింది కేంద్రం. ఇది ఏదైతే ఉందో ఈ కేంద్రం ఏం చేస్తుంది? కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒకటి ఉంటుంది, సిబిడిటి ఏదైతే ఉందో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఇందులో ఏంటిది? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ సిస్టమ్స్ ఈ దీంట్లో ఏం జరుగుద్దంటే వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహారం ప్రజా పంపిణీ విభాగం జాయింట్ సెక్రటరీ తోటి ఈ సమాచారాన్ని పంచుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుద్ది? ఆధార్ పాన్ కార్డు తోటి ఎవరైతే ఆధార్ పాన్ డీటెయిల్స్ తోటి ఈ నిర్ణీత మొత్తం కంటే ఆదాయం ఎవరైతే ఎక్కువ కలిగి ఉన్నారో వాళ్ళ డేటాని ఇదేం చేస్తుంది? ఈ డీజీఐటీ సిస్టము అందిస్తుంది వీళ్ళకి. ఎప్పుడైతే అర్హులు అనర్హులు ఎవరైతే ఈ డీజీఐటీ సిస్టమ్ వాళ్ళకి అందిస్తుందో అక్కడ ఏం జరుగుద్ది? అనర్హుల వివరాలు ఈ డేటాలో వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది? ఈ డేటా ప్రకారంగా ఈ డేటా అంతా అయిపోయినాక అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం
తదుపరి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఎవరైతే అర్హులు, అనర్హులు. అర్హులు అంటే బీదవారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని వాళ్ళు, పాను ఆధార్ తోటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఆర్థిక స్తోమత ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరినీ అనర్హులుగా కేటాయించడం జరుగుతుంది, అనర్హులుగా నిర్ణయించడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఈ అనర్హులకు ఏదైతే ఉందో ఈ డేటా అంతా వీళ్ళు ఇస్తారు. ఎవరు? ఈ డీజీఐటీ సిస్టమ్ ఇస్తుంది. ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఈ డేటా తీసుకొని ఒక్కసారి అయిపోయినాక వాళ్ళు తదుపరి నిర్ణయం తీసుకున్నాక వాళ్ళందరినీ కూడా అనర్హుల కింద కేటాయించి చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఫ్రీ రేషన్ ఉండదు, కట్. ఇది సింపుల్గా నేను చెప్పబోయే అంశం, అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు. ఇంకా దీని మీద ఏదైనా సమస్యలు అంటే ఏదైనా అనుమానాలు కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే కంటెంట్ కూడా పెడితే మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.